దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెషయా 54:14. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. చూడండి, ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకి వాగ్దానం చేశారు, భయపడే ఆత్మను, పిరికి ఆత్మను నేను మీకు ఇవ్వలేదని. ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ వాగ్దానం గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు, అప్పు సమస్యలు, ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎంతగానో భయపడిపోతూ ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి, ఇది ఎప్పుడు పోతుంది, ఎందుకు ఇలా జరిగింది, నా పరిస్థితి ఏంటి అని రకరకాలైనటువంటి ఆలోచనలు చేసుకొని భయపడుతూ మనం ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, భీతిని నీకు నేను దూరంగా చేస్తున్నాను, అది నీ దగ్గరికి రాదు అని. కాబట్టి సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో, అది కుటుంబ విషయంలో కానీ, పిల్లల విషయంలో, భర్త భార్య, అలాగే ఫైనాన్షియల్గా, ఇంకా అనారోగ్య సమస్యలు బట్టి, ఇలా ఏ విషయంలో అయితే మీరు భయపడుతున్నారో దేవుడు అంటున్నారు, మీకు భీతిని నీకు దూరంగా చేస్తున్నాను, అది నీ దగ్గరికి రాదు, నువ్వు భయపడుకో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, ఆ రోగం నిన్నేమీ చేయదు, అప్పు సమస్యల నుంచి నేను సులువుగా నేను బయటికి తీసుకొస్తాను, నీకు సర్వ సమృద్ధిని కలిగి చేస్తానని ప్రభు ఎంతగాని ఉదయ కాలశంలో మీతో మాట్లాడుతూ ఉంటుండగా ఈ యొక్క మాటలు నమ్మి దేవుని బట్టి ధైర్యముగా ఉండండి. దేవుడు తగిన సమయమందు తప్పకుండా మీ తలను పైకెత్తుతారు, మీకు కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తారు. ప్రతి ఒక్క అపవాది సాతాను క్రియల నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన కొరకు గొప్ప సాక్షులుగాను, అలాగే లోకమందు నిన్నెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ జీవితంలో ఆనందము సంతోషమునిచ్చి ఆయన నిన్ను ఎంతో గొప్పగా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారిలో ఉన్న భయము తీసివేతండి, వారిలో ఉన్న పిరికి ఆత్మను తీసివేతండి. వారికి ఇప్పుడే ధైర్యమును దయచేయండి, ఇప్పుడే వారికి నాయనా సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. అయ్యా ప్రభా, ఏ విషయంలో కూడా భయపడొద్దని మీరు సెలవిచ్చున్నారు. అయ్యా, నీ బిడ్డలు ఈ మాటలు బట్టి అయ్యా తను ఎంతో నీకు ప్రార్థన చేసి వారి భారాన్ని అప్పగించి మరి ధైర్యంగా ఉండటకు సహాయం చేయండి. అయ్యా, పిరికి ఆత్మని ఇప్పుడే వారిలోంచి తీసివేసి ఈ దినమంతా వారికి తోడయుండి వారి సమస్త విషయాల్లో మీరు కృప చూపించి నడిపించమని, అయ్యా చిన్నవారు మొదలు పెద్దవారు వారికి అందరినీ కూడా కాచి కాపాడమని సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.